హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. ఈరోజు మనం ఊరి పేరు భైరవకోన అనే మూవీ ప్రొడ్యూసర్తో ఉందాం. సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. సార్ నాకు ఒక స్మాల్ డౌట్, ఇది మీది ఎన్నో సినిమా? మూడోదండి. మూడోది. సామాజ వర్గంన అదొక సినిమా, ఇట్లు మారేరు మెల్లి, నెక్స్ట్ ఊరి పేరు భైరవకోన. కానీ మీరు సోషల్ మీడియాలో నగరం సినిమా కూడా చూపిస్తుంది. అది ఎప్పుడు డిస్ట్రిబ్యూటర్ అసలు అందరూ ఇది మూడో సినిమా అంటే అసలు ఆ మూవీయే ఫస్ట్ చూపిస్తుంది మీరు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. వికీపీడియాలో కానీ దాంట్లో కానీ నగరం సందీప్ కృష్ణ గారితో సెకండ్ సినిమా అనుకుంటున్నాను కాదు సార్. ఈ స్టోరీ చెప్పగానే మీకు పలానా కీ పాయింట్ అనేది ఏది నచ్చింది మూవీ మొత్తంలో? ఈ కథ కొంచెం కొత్త కథ అండి, డిఫరెంట్ బ్యాక్డ్రాప్, ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్, ఆ విలేజ్ ఏంటి, అసలు విలేజ్లో ఏం జరుగుతుంది అనేది ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్, వాటిని నమ్మి ముందుకెళ్తుంది. అంటే ఈ స్టోరీకి సందీప్ కృష్ణ గారు హీరోని మీరు చెప్పారా ముందే డైరెక్టర్ గారు? అవునండి, నాకు పంపిందే కదా సందీప్ గారు. నేను ఆనంద్ గారు సందీప్ గారు ముగ్గురు ఫ్రెండ్స్. సందీప్ గారు కథ విని మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ కథ వినండి బాగుందని చెప్పి పంపారు. అంటే మినిమం బడ్జెట్ ఎంత సార్? మినిమం మూవీకి ఈ సినిమాకి ఎంత కావాలో అంత పెట్టాను. అలాగే సార్, లెక్కేసుకోలే. హీరో గారు మార్కెట్ని దాటి పెట్టారని కూడా వస్తుంది బడ్జెట్. హీరో గారి మార్కెట్ ఎంత? నార్మల్గా మినిమం ఎస్టిమేషన్. లాస్ట్ టైం మైకిల్ అనేది డిసప్పాయింట్ చేసింది. అలానే సందీప్ కృష్ణ గారు ఇంకొద్ది ఇంకా పుష్ చేస్తున్నట్టు మార్కెట్ ఎక్కువ బడ్జెట్ పరంగా అనిపిస్తుంది చూస్తుంటే మాకు. టీజర్ కానీ ట్రైలర్ కానీ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, మీ ట్రైలర్ థియేటర్లో చూడంగానే సంథింగ్ ఒక ఫీలింగ్ అనిపించింది కదా, ఒక ఎక్సైట్మెంట్, సినిమా ఇంకెట్లా ఉండబోతుందో అని చూడడానికి. సాంగ్స్ చూసుకుంటే సార్ 2 songs బాగా వైరల్. అవును, రెండే వచ్చింది. ఒకటి 70M వ్యూస్ వచ్చినాయి, దాంట్లో మూడోది వస్తుంది వైజాగ్లో ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు. ఎందుకు ఇప్పటిదాకా ఎందుకు సార్ డిలే చేశారు సాంగ్స్? 2 పెద్ద హిట్ అయిపోయినాయి కదా, కంగారే ఉందని. అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, ఒక సాంగే 70M వ్యూస్ వెళ్ళిపోయినాయి కదా ఆల్మోస్ట్. వెళ్ళేదాన్ని ఆపటం ఎందుకు, ఇంకో సాంగ్ వేసి మళ్ళీ అది మర్చిపోతారని ఆపారు. మూవీ ఎందుకు సార్ అంటే లాస్ట్ టైం డిలే చేసుకొని వస్తున్నారు. నార్మల్ గా కంటెంట్ ఉన్న సినిమా ఎప్పుడైనా ఆడియన్స్ కి వెళ్ళొద్దు కదా, ఎందుకు డిలే? రిలీజ్ డేట్ వల్ల ఒక 3 నెలలు, కావ్యతప్పరు యాక్సిడెంట్ వల్ల ఒక 4 నెలలు, రైన్స్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, రీసెంట్ ప్రమోషన్స్ లో కూడా 9వ తారీఖు చూడమని చెప్పారు లాస్ట్ టైం. అవునండి, కుమారి ఆంటీ గారి ప్రమోషన్ లో కూడా. ఏంటి అసలు సడన్ గా మళ్ళీ డిలే అయింది? అది ఈగల్ సినిమాకి పండక్కి సోలో డేట్ వెనక్కి వస్తే ఇస్తున్నారు. దాని గురించి మాది 9 నుంచి 16 మార్చి. సార్ ఒక స్మాల్ డౌట్ అడగనా? పొలిమేర 2 టైప్, దీంట్లో కూడా ఎండింగ్ కి ఎవరైనా హీరో వస్తారా? సినిమాటిక్ పార్ట్ 2 ఏమైనా ఉండబోతుంది? పొలిమేర 2లో ఇంకో హీరో వస్తాడా? లాస్ట్ కి అంటే సీక్వెన్స్ అన్ఎక్స్పెక్టెడ్ కదా, అలా దీనికి కూడా పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇది కూడా సినిమాటిక్ యూనివర్స్ మంచి బ్లాక్ బస్టర్ ఇస్తే పార్ట్ 2 రెడీగా ఉంది అంటే ఉందని చెప్పొచ్చు. డెఫినెట్ గా హిట్ సినిమాలు అన్నిటికీ పార్ట్ 2 ఉంటుంది కదా. అంటే దీంట్లో ఏమైనా కన్క్లూజన్ టైప్? మీకు ఇద్దరు హీరోయిన్లో ఏ హీరోయిన్ బాగా స్టోరీ రోల్ బాగా నచ్చింది మూవీలో? ఇద్దరిదే బాగుంటుందండి. ఇద్దరు డిఫరెంట్ క్యారెక్టర్లు. అంటే ఏ టైప్ అని? డిఫరెంట్. కావ్యతప్పరు అగ్రహారం గీత అని ఒక దొంగ క్యారెక్టర్, అది ఫన్నీగా ఉంటుంది. వర్షబలం ఒక ట్రైబల్ విలేజ్, భూమి అనే అమ్మాయి పేరు. డిఫరెంట్ క్యారెక్టర్స్, క్వైట్ ఆపోజిట్. సార్ మూవీ సినిమాటోగ్రఫీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ ఎక్సలెంట్గా ఇచ్చారు. అసలు ఆ సాంగ్ రాగానే రీల్స్ లో అన్నిట్లో సోషల్ మీడియా మీమ్స్ లో ప్రతి దాంట్లో ఏందే సాంగ్, ఏ మూవీ సాంగ్ అని చూస్తే ఊరి పేరు భైరవకోన. మీకు ఎప్పటిదాకా వచ్చింది అంటే మేమర్స్ నుంచి కానీ సోషల్ మీడియాలో ట్విట్టర్ పరంగా కానీ మీకు ఎంత దాకా వచ్చింది అప్రిషియేషన్ సాంగ్ నుంచి? నాకు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో నాకు దాదాపు ఒక 5,000 మెసేజ్ పెట్టారు నాకు తెలియని వాళ్ళు. రీల్స్ మోర్ దాన్ 12 lakhs వచ్చినాయి. ఆ సాంగ్ జనాల్లోకి ఎక్కడికో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది సినిమా. మరి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఇప్పటికీ మీరు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ పెట్టి అలా చేయొచ్చు కదా సాంగ్ ఏదైనా? అందుకే కదా వ్యాలంటైన్స్ గిఫ్ట్గా February 14 ప్రీమియర్స్ వేస్తున్నాను కదా. ప్రీమియర్స్ కాదు, సాంగ్ తో హీరోతో పాటు ఎవరైనా వేస్తూ ఉంటారు కదా. డెఫినెట్గా మంచి ఐడియా ఇచ్చు, ప్లాన్ చేద్దాం. వైరల్ కదా, మంచి వైరల్ కదా. అమ్మాయిలు అలా వచ్చేస్తారు ఇంకా సందీప్ కృష్ణ గారు వస్తున్నారంటే. ఇంకేమైనా ప్రమోషన్ ఇంకేమైనా ఉందా సార్ నార్మల్గా మూవీకి ఇంకేమైనా ప్రీమియర్స్ ముందు ఇంకేమైనా సర్ప్రైజ్ ఏమైనా ఇస్తారా? ఇంకో సాంగ్ ఉంది హరోం హర అని,
ఆ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. ఇంకా ఇంటర్వ్యూస్ అవి డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాం. ఓకే. నాకు కొంచెం స్మాల్ డౌట్ ఏంటంటే సార్, సాంగ్కి, టైటిల్కి, ఆయన ఉన్న పోస్టర్కి 3 కన్ఫ్యూజ్ ఉంది ఫస్ట్ చాలా మందికి. రీసెంట్గా మొన్న కూడా ఒకటి ఒకటి వచ్చింది. అంటే ఇప్పుడు ఊరి పేరు భైరవకోన. ఓకే, పోస్టర్ చూస్తుంటే మంచి యాక్షన్ పరంగా ఏంటో సంథింగ్ ఒక మిస్టరీ, ఐ మీన్ ఫ్యాంటసీ థ్రిల్లర్ లాగా ఉంది. కానీ పోస్టర్కి పేరుకి సాంగ్ చూస్తేనే మంచి రొమాంటిక్ ఉంది. అన్ని యాంగిల్స్ కలగలిసి ఉంటుందా మూవీలో? ఉన్నాయి. ఫ్యాంటసీ ఉంది, లవ్ స్టోరీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. లవర్స్ బాగా కనెక్ట్ అవుద్ది అంటారా? మీకు బాగా ఏది కనెక్ట్ అయింది మూవీలో? స్టోరీ చిన్న సీన్ ఏదో? నాకు హీరో క్యారెక్టర్. నేను లవ్ ట్రాక్ సార్. అదే, అది హీరోకి కూడా లవ్ ఉంటుందనే కదా లవ్ ట్రాక్ వచ్చేది. హీరో క్యారెక్టర్కి యూత్లో ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. అతను ఏం చేశాడు ఏంటనేది ఇప్పుడు నేను చెప్పకూడదు. చెప్తే ఆ పాయింట్ లేకపోతే ఇంక సినిమా ఆయన మీరేం చేశారు? మీకు కనెక్ట్ అయింది కదా, మీరేం చేశారు లవ్ ట్రాక్ అనేది? లవ్ ట్రాక్ లవ్ ట్రాక్ ఏంటి? మీకు కనెక్ట్ అయింది అన్నారు కదా, మీరు ఏజ్ లో ఉన్నప్పుడు అట్లాంటిది ఏమన్నా మీకేమన్నా స్టోరీ ఏదైనా చిన్నది ఏదైనా రివీల్ చేయొచ్చు కదా? ఏమి లేదు, రివీల్ ఏం చెప్పమంటారు, గాసిప్ చెప్పమంటారు. సినిమాలోదైనా అట్లీస్ట్ బాగా కనెక్ట్ అయ్యే సీన్, ఒక డైలాగ్ దేనా ఏదైనా? ప్రీ క్లైమాక్స్లో వర్షాబల్లమ్మ ఒక సర్ప్రైజ్ ఇలా ట్రైజర్లో ఉంది కదా, కసక్ నెల పొడుస్తుంది, దానికి ముందు సర్ప్రైజ్ ఉంటుంది. సర్ప్రైజ్ మన హీరో ఏమైనా బ్లాక్ మ్యాజిక్ ఏమైనా చేస్తాడా? ఏమైనా ట్రైలర్లో చూపించండి ఏమైనా ఉంటుంది? నువ్వు కథ రాసేస్తే ఓ సినిమా చేసేద్దాం. అలాగే అంటే అలా వచ్చేది కదా అసలు మనిషి. అదే అది రావడానికి ఏంటి రీజన్ అనేది సినిమా చూడాలి, ఎందుకు వచ్చింది అనేదే కదా కాన్సెప్ట్. అది చెప్తే కిక్కే ఉంది. నువ్వు అది ఊహించేసావు. ఇప్పుడు నేను చెప్తే థియేటర్లో చూసినప్పుడు కిక్కే ఉంటుంది. ఓకే సార్. సార్ మీరు ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్స్ స్టోరీ తేగాని మీ కంటెంట్ కామెడీ పరంగా కానీ డ్రామా సోషల్గా పరంగా కానీ మీరు ఇప్పుడు తీసుకొచ్చిన జోనర్స్ ఈ రెండే. ఇప్పుడు ఫ్యాంటసీ థ్రిల్లర్ ఒకటి తెస్తున్నారు. ఈ టైప్ కొత్తగా ఏదైనా స్టోరీ యంగ్స్టర్స్ ఎవరైనా తెస్తే మీకు ఏ టైపు స్టోరీ నచ్చుద్ది? ఏ టైప్ అనే లేదండి, కథ వింటా నచ్చితే చాలు. అది ఏ జోనరు ఏ టైపు అలా క్యాలిక్యులేషన్ ఏం లేదు. అంటే మీరు ఎట్లా పెడతారు సోషల్ మీడియాలో ఇలా ఎవరైనా రావడానికి? యంగ్స్టర్స్ ఇప్పుడు మీరు ఏదైనా పబ్లిష్ చేస్తే చూసి వచ్చి మీ ఆఫీస్కి వచ్చి స్టోరీ చెప్తారు కదా, అట్లా ఏమైనా చేశారు ఇప్పటిదాకా? ఏం చేయలేదు. నేను అందరికీ తెలుసు కదా. అంటే కొంతమంది ఉంటారు కదా సార్, ఇప్పుడు చాలా మంది డైరెక్టర్ అవుదామని ఉంటారు. యంగ్స్టర్స్ లో కూడా చాలా రీసెంట్ గా ఈగలు వచ్చింది. అసలు యాక్షన్ సీక్వెన్స్ వస్తేనేమో KGF లెవెల్లో అనిపించింది కార్తిక్ ఘట్టమనేని గారు. ఇప్పుడు ఈ సినిమాతో అయినా మంచి ఎక్స్పెక్ట్ చేసి మీరు కొత్త డైరెక్టర్లు ఏమన్నా ఇంకా ఎంకరేజ్ చేస్తారా కొత్త వాళ్ళని? చేస్తుందంత వాళ్ళే కదా. ఫస్ట్ సినిమా కొత్త అతను, నాంది అప్పుడు కొత్త అతను, సామాజికంలో కొత్త అతను, అది బాగా నెక్స్ట్ చేయబోయే ఇంకో 2 సినిమాల్లో కొత్త అతను. పేర్లు చెప్పచ్చు కదా. నెక్స్ట్ శ్యామని ఒక కొత్త అబ్బాయితో చేస్తున్నాం, నరేష్ గారి సినిమా తర్వాత. ఓకే. ఇప్పుడు కొత్త వాళ్ళ హీరోస్తో ఏదైనా ప్లాన్ చేస్తున్నారా మూవీస్? ప్లాజ్ ఆఫ్ ఏమనుకోవట్లేదు. నేను నా బ్యానర్ చూసి ఆడియన్స్ థియేటర్కి వచ్చే రోజు వచ్చినప్పుడు చేస్తాను. వస్తున్నారు కదా సార్ చాలా సామాజిక. నేను నమ్మట్లేదు ఇంకా. నేను నమ్మలేకన్నా నాంది నగరానికి మీ డిస్ట్రిబ్యూటర్ అయితే ప్రొడ్యూసర్ అనే దానికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆ సినిమాకి కూడా. ఇంకా మీరు ప్రొడ్యూసర్ అయినా ప్రతి మూవీకి బాగానే ఉంది కదా, అంటే బ్లాక్ బస్టర్. ఇంకో 2 సినిమాలు ఆడితే నేను నమ్ముతా. మీరు నమ్ముతారు? నన్ను నేను నమ్మాలి కదా. మిమ్మల్ని మీరు నమ్మాలి. ఓకే. మిమ్మల్ని నమ్మే స్టోరీ ఏదైనా ఫస్ట్ నుంచి ఏదనుకున్నారు రాగానే? అదే ఈ 3 సినిమాలు నేను నమ్మే తీసాను. 3 సినిమాలు నమ్మే తీసారు. నచ్చదు ఎందుకు తీస్తాం, డబ్బులు పెట్టాలి కదా. ఈ సినిమా సిచ్యువేషన్లో ఏదైనా బడ్జెట్ పరంగా కానీ ఎక్కువైపోతుంది కొన్నిసార్లు ఏమైనా అనిపించింది సార్? ఎక్కువ అవుతుందని తెలుసు కానీ ఆ కథ పరంగా అది కావాలి, అందుకని చేసుకుంటూ వెళ్ళిపోయింది. అర్థం చేసుకున్నాం. షూటింగ్ టైంలో ఏదో సీన్ కూడా డిలే అయింది, ఏదో ఇన్సిడెంట్ వల్ల అని కూడా విన్నాము. షూటింగ్ టైంలో కొన్నిసార్లు పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి కదా షెడ్యూల్స్, డేట్స్ ప్రాబ్లం వల్ల పోస్ట్ పోన్ అవుతుంది. ఓకే. ఏదైనా షూటింగ్లో మీరు ఉన్నారు షూట్ టైంలో వెళ్ళినప్పుడు? నేను అమెరికాలో ఉంటా, షూటింగ్ జరుగుతూ ఉంటుంది. మీరు లేకుండా నడిపించేస్తారా? నేనేదో జోక్గా చేస్తాను.
నేను 7:30కి లొకేషన్లో ఉంటే ప్యాకప్ అయిపోయినాక మళ్ళీ వెళ్ళారు. ఓకే. ఏదైనా షూటింగ్ టైంలో ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ కూడా కాదు, ఏదైనా ఫన్నీ మెమరీ హీరో గారితోను కావ్యతప్ప గారితో? ఇది దీనిలో ఎక్కువ ఫన్నీ మూమెంట్స్ ఏం లేవు. Off ఏంటంటే screen ఏదైనా ఆఫ్ incidents? స్క్రీనే చెప్తున్నా. ఇది ఏంటంటే 85% నైట్. అంటే ఇక్కడ 6ంటికి బయలుదేరితే 8ంటికి వెళ్ళేవాళ్ళం, తెల్లారి 5ంటికి అయిపోయేది. పెద్ద ఏమి అంత దోమలు కొడతావు. ఎక్కడ సార్ షూటింగ్ మొత్తం ఆల్మోస్ట్ అవుట్కట్స్లోనే వేసాం. అవుట్కట్స్ ఒక 5-6 రోజులు సారథి స్టూడియోలో సెట్ వేసాం. రాజప్ప హౌస్ అని ఒక డిఫరెంట్ సెట్, దానిలో విలన్ ఎపిసోడ్ ఉంటుంది. అల్యూమినియం ఫ్యాక్టరీ, ఇంకా మిగతా అంతా అవుట్కట్స్. ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్. మీకు ఇప్పుడు దాకా మూవీ పోస్టర్ నుంచి ఏ పోస్టర్ బాగా వైరల్ అయింది అనుకుంటున్నారు మీరు? నా ఫేవరెట్ పోస్టర్ అయితే అది ఆ మంత్రదండం ఇలా ఉండి ఇది ఉంది కదా. మీకు ఆ పోస్టర్ చూస్తే ఏం గుర్తు వస్తుంది? ఏ పోస్టర్ చూస్తే? ఆ పోస్టర్ మీ ఫేవరెట్ అన్నారే. నాకేం గుర్తు రావట్లేదు. ఊరి పేరు భైరవన్ పోస్టర్ అని తెలుస్తుంది. అలాగా మీకేం తెలుస్తుందా? అలా ఆ టైప్ లో కొద్దిగా అనిపిస్తున్నట్లేదు, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ పరంగా కానీ. సరే, నెక్స్ట్ అల్లావుద్దీన్ అద్భుత దీపం నాకు కథ రాసింది, తీసేద్దాం. నాకు లేదు, మీరు ఏదైనా ఉంటే చెప్పాలి కానీ నాకు తెలియట్లా. ఇప్పుడు నాకు ఒక వ్యూ ఉంటుంది, నీకు ఒక వ్యూ ఉంటుంది కదా. మీ వ్యూ అది. మాదంతా యాక్టింగ్ పరంగా, డైరెక్టర్ పరంగా కాదు సార్. ఏదో క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని. ఓకే సార్. ఆ పోస్టర్ రాగానే మీకు చిరంజీవి గారి నుంచి కానీ ఇంకెవరి నుంచి అప్రిషియేషన్ వచ్చింది ఆ పోస్టర్ చూసి? నాకు వాళ్ళు ఎవరు తెలియదు, ఇంకా నాకు అప్రిషియేషన్ ఎలా ఇస్తారు అంటే సామాజిక చేశారు కదా. ఈ రామదుర్గం రిలీజ్ తర్వాత గెలిచాం, సాంగ్ అప్పుడు గెలిచాం. ఆయన బాగా మంచి సినిమా తీశారు. ఆయనకి రీసెంట్ గా పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. చిరంజీవి గారి గురించి ఏం చెప్తారు? ఆయనకి అది రావటం మన అదృష్టం అండి. తెలుగు పీపుల్ ప్రైడ్. ఏమైనా అప్కమింగ్ మూవీ చిరంజీవి గారితో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు ప్రొడ్యూస్? యాజ్ ఆఫ్ నో ఏం లేదండి. డెఫినెట్గా అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది, ట్రై చేద్దాం. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఆ హీరోతో ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు మూవీ? సాయిధరం తేజ్ అండి. సాయిధరం తేజ్ డెఫినెట్గా వింటున్నా కథలు, నచ్చిన కథ వచ్చినప్పుడు తీసుకెళ్ళి దాన్ని ప్రాజెక్ట్ మెటీరియల్ చేస్తాను. అంటే మీకు ఈ టైప్ ఆఫ్ జోనర్ అయితే సెట్ అవుతుందని మీ మైండ్లో ఉంటుంది కదా సాయిధరం తేజ్ గారికి? నాకు ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సుప్రీం లాంటి సినిమా చేయాలి. సుప్రీం లాంటి సినిమా. ఆనంద్ గారి గురించి ఏం చెప్తారు? బెస్ట్ ఫ్రెండ్ అండ్ కూల్ డైరెక్టర్. 70 వ్యూస్ అంటే మాటలు కాదు కదా సార్. నార్మల్గా మీరు చెప్పండి. నార్మల్గా ఇంకో సాంగ్ రిలీజ్ అయింది, నా వల్ల కాదే బొమ్మ, అది తక్కువ వ్యూస్ వచ్చింది, కానీ ఆ సాంగ్ మాత్రం 70 వెళ్ళిందంటే మీరు ఈ సినిమా కంటెంట్ నమ్మే కాబట్టి కంటెంట్ ఉంది. అది 2 వర్షన్లు ఉంది. ఇంగ్లీష్ వర్షన్లో లిరిక్స్ 75, తెలుగు వర్షన్లో 35, 40 ఉంది. టోటల్గా 110 వచ్చింది. 110 చాలా కదా సార్. 110 దాకా వెళ్ళాలంటే చాలా ఇది పడాలి అందరూ. అవును. ఓకే. హీరో గారి గురించి ఏం చెప్తారు? సందీప్ కృష్ణ గారి గురించి? హార్డ్ వర్కింగ్ అండి. అండ్ సినిమా గురించి ఆలోచిస్తాడు. ఏంటి ఈ సినిమా మీద చాలా ఎగ్జైట్మెంట్లో ఉంటాడు. ఫస్ట్ టైం ఎండింగ్లో ట్విస్ట్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇది ఒకటి క్లారిటీ కావాలి మాకు. ఏమని? ఎండింగ్లో ఏదైనా ట్విస్ట్ పార్ట్ 2 ఏమైనా లింక్? ట్విస్ట్ లింక్ అయితే ఏం లేదు, కానీ ఆ కథను కంటిన్యూ చేయొచ్చు. మీరు చెప్పేటప్పుడే అటు ఇటుగా చెప్తున్నారు, మాకు డౌట్ వస్తుంది. అందుకే టైటిల్ బట్టి ఉంటే పార్ట్ 2 ఉండొచ్చు అని అనుకుంటున్నాను. 2026 అయితే ఊరి పేరు భైరవకోన పార్ట్ 2. ఆ పోస్టర్ బదులు ఈసారి ఏ పోస్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆ లుక్ లో ఈసారి మిషన్ గన్ పెడదాం. మిషన్ గన్ అక్కడేమో చూస్తే భైరవకోనలో దండం పోయి మిషన్ గన్ వస్తే ఎలా ఉంటుంది అనేది కథ రాదు. మరి నాకు తెలియదు అని అడిగితే నేనేం చెప్పండి. నార్మల్ గా మీకు నచ్చిందని చెప్పారు కదా ఆ పోస్టర్. అవును, ఎగ్జాంపుల్ కి అదేనబ్బా. ఇప్పుడు దండం పెట్టాం, నెక్స్ట్ కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి కాబట్టి మిషన్ గన్ పెడదాం అంటున్నా. ఏమో ఏదైనా తెలియకుండా ఏదైనా షూట్ అయినా చేసి ఉండొచ్చు కదా. షూటా? నార్మల్ గా సార్ లేదు, చేయలేదు. ఓకే సార్. ఇంత చేసిన ఇంటర్వ్యూలో కల్లా మామూలుగా నవ్వలేదు. మాకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్. ఓకే. ఓకే సార్. ఈ ఇద్దరు హీరోయిన్లో మీకు బాగా ఫేవరెట్ ఏ హీరో? కావ్య తప్పరన్న. వర్ష. ఎందుకు? ఆ క్యారెక్టర్ అది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది అమ్మాయి. కావ్య ఒక థీఫ్, దొంగ క్యారెక్టర్ చేసింది. కానీ ఇద్దరు హీరోకి బాగా కనెక్ట్ అవుతున్నారు అంతే. మీ ట్రాక్ బట్టి అది సినిమా చూస్తే ఎవరు కనెక్ట్ అవుతారో తెలుసు.
అంతే సినిమా చూస్తావు లేదా? నేను చూస్తాను సార్, ముందే చూస్తాను, నేను 14 నమ్మరిస్తా. చూస్తాను. మూవీ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఊరు పేరు భైరవకొన ఒక 2.5 ఏళ్ళ పాటు మా టెక్నీషియన్లు ఆర్టిస్టులు అందరూ కష్టపడి చేసిన సినిమా అండి. డెఫినెట్గా ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మూవీ. తప్పనిసరిగా థియేటర్లో చూస్తే ఒక థ్రిల్ ఉంటుంది, వాట్ నెక్స్ట్ అనే ఎలిమెంట్ ఉంటుంది, మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. తప్పకుండా ఫిబ్రవరి 14 వ్యాలెన్స్ డేకి స్పెషల్ ప్రీమియర్స్ 2 స్టేట్లలో ఈవినింగ్ 7:36కి. ప్రతి అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి వెళ్ళి నిజమే చెప్తున్న సాంగ్ని థియేటర్లో సెలబ్రేట్ చేసుకుని సినిమాని బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్, ఊరి పేరు భైరవగోన బ్లాక్ బస్టర్ అవ్వాలని. కానీ పార్ట్ 2 గురించి మాత్రం సార్ సందీప్ కిషన్ గారు ఈయన మాకు హింట్ ఇవ్వట్లేదు, ఖచ్చితంగా ఉంటుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం. అంతే ఉంటదనే కదా నేనే చెప్పాను. క్లారిటీ చెప్పట్లేదు, ఫస్ట్ క్లారిటీ. సినిమా చూసి బ్లాక్ బస్టర్ కొట్టిస్తేనే కదా పార్ట్ 2కి వెళ్ళాలి. ఖచ్చితంగా సార్. అందుకే సినిమా చూసి బ్లాక్ బస్టర్ మనస్ఫూర్తిగా బ్లాక్ బస్టర్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. మంచి ఫన్ సార్ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్.